So hello guys, welcome to the new video. ఇది can I complete the difficulty maps 2 అన్నమాట పార్ట్ 2. సో ఈ మ్యాప్లో అయితే నేనైతే దేవుడిని బాగా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ నాకు టైం వద్దని. సో దేవుడు అయితే ఒప్పుకున్నాడు. సో పదండి మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం కొత్త రైల్స్ దిగగలం. గైస్ చూసారా, నేను కొత్తది కాదు, ఇక్కడికి వచ్చా. ఈసారి మనం డ్రోన్తో చెక్ చేద్దాం. నేనైతే కష్టపడి ఒక చాలా డబ్బులు సంపాదించిన డ్రోన్ అయితే కొన్నా. ముందు ఇక్కడి నుంచి ఫాస్ట్గా రాకూడదు, కొంచెం యావరేజ్ స్పీడ్లో రావాలి. ఆ తర్వాత ఈ పైప్ మీద పడాలి, కొంచెం ఇక్కడ స్లో అయిన తర్వాత ఈ మాయాజాల రింగ్ నుండి ఎట్టా వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ ఎట్టా వెళ్ళి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ పడతాం, ఇక్కడ స్లో అయ్యి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ పడతాం. ఎట వెళ్దాం? ప్రస్తుతానికి అయితే ఇట్లా వెళ్తే ర్యాంప్ అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి ఇట్లా పక్క తిరిగి ఫాస్ట్కి వెళ్ళి ఎగురుకుంటూ పడాలి. ఇక్కడి నుంచి మనం ఓన్గా డ్రోన్ బ్యాటరీ అయిపోతుంది, సరిగ్గా ఛార్జింగ్ చేయాలి. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం, ఈ బైక్కి ఛార్జర్ ఉంటుందంట, ఛార్జింగ్ పెడతా. ఒక్క నిమిషం. ఓకే, ఛార్జింగ్ అయితే పెట్టేసారి. బైక్కి ఛార్జర్ యావరేజ్ స్పీడ్ వెళ్ళాలి, మరి స్లో వెళ్ళాలి. ఆహా వేసి కష్టపడి ఇక్కడ దాకా ఆపర్చునిటీ పోగొట్టుకోకూడదు. సింపుల్ స్లో ఈజీ స్టడీ, సింపుల్ స్లో ఈజీ స్టడీ. ఓకే సింపుల్ స్టడీ స్లో ఈజీ. ఇక్కడ కూడా కొంచెం గైస్ మళ్ళీ కష్టపడి ఇక్కడ కొంచెం స్పీడ్ ఇది వద్దు గైస్, మనం వేరే స్టేషన్ సో మళ్ళీ ఇంతకుముందు మీకు తెలిస్తే గమనించండి. గైస్ ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ మరీ స్పీడ్ సూపర్. ఎడన్నా వెనకున్నా, వెనకేం లేదు, ఇటు సైడ్ వచ్చాను. నాకు సరిగ్గా మనకి తెలియదు. ఇందాకలే రాహుల్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీ రాహుల్ గుర్తున్నాడా? జాంబీ పార్ట్ 2లో ఉంటాడు చూడండి, వాడైతే చెప్పాడు ఇక్కడ ఒక ర్యాంప్ ఉందంట. ఇట్లా పైకి వెళ్ళినప్పుడే పైన అది ఉంటుందంట, పెద్ద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మనమైతే ఇక్కడ కొంచెం యావరేజ్లో వెళ్ళాలి. నేను ఇది ఒకరోజు ట్రై చేశాను, నేనైతే ఎక్కించాను. ఇట్లయితే పైకి వచ్చి ఇందాకలో ఇక్కడే పడిపోయిపోయినా. మనకైతే 2 బట్టలు తెలియాలి, ఒకటి బ్రేక్, ఫాస్ట్. ఓకే ఇక్కడే వేసి పడిపోయాను. కొంచెం పడిపోయాను, పైకి వెళ్ళి గైస్ చాలా రోడ్స్ తిరిగి వచ్చింది అనుకుంటా.
గాడికి కాల్ చేసి హెలికాప్టర్ ఆర్డర్ చేసి తొందరగా పైకి వెళ్ళిపోవాలి. ఎంత పైకి వచ్చాము. ఒక నిమిషం మనం చూద్దాం ఎక్కడ దాకా వచ్చి మనం బైక్ పడిపోయిందా. ఒక నిమిషం స్లో స్టడీ సింపుల్ స్టడీ. ఇంకా కిందే ఉందంటుంది. గాయ్స్ ఇంకో 2 వారాలతో గిరి చేస్తాను వచ్చి వేస్ట్. నేను హెలికాప్టర్ ప్రస్తుతానికి ఒక్క రోజుకి ఒక్క ర్యాంప్కి చీటింగ్. అగోండి డ్రాప్ ఆఫ్ ఎంత బాగుంటుందండి. ఇక్కడ ఉన్న ఆర్మీ అంత ఏర్పడిపోతాం. ఓకే ఇక్కడ హెలికాప్టర్ పార్కింగ్ వేసి ఇప్పుడు పిలుద్దాం మన బెన్నీలటి అంటాయి. ఇప్పుడు ముందు ఆ పైన అలాంట అవుతాడు. ఇదే నేను లోపల ఉన్నా అంతకి నా బైక్. వేర్ ఈజ్ మై బైక్? అరే నా బైక్ వేసుకొత్త దగ్గరికి అయితే వచ్చాను. యావరేజ్ స్పీడ్ ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. యావరేజ్ స్పీడ్ చూసారా? యావరేజ్ స్పీడ్ ఇచ్చాను. ఎప్పుడు ఎక్కడ పక్క అయితే చేసి స్లో స్టడీ సింపుల్ స్టడీ చూసారా? నేను విధంగా రాదు వేస్ట్ కదా. నేను ఐడి చూడండి నా బైక్ బాల్తో పడిపోయింది. దాన్ని మనం గెలుస్తాం లేదా? ఇందాక నేను ఐడియా అని ఎందుకన్నానంటే ఆటోతో గెలుస్తామేమని. ఆటో అంటే బుచ్చిట్ అయితే అది ట్విస్ట్ ఎందుకు
ఏంటి నా ఆటో తోసేసింది నన్ను. వాట్